అమర్చోక యవనస్తుడు ఒక యవనస్తురాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి తన మాయలో ఆమెను పడేశాడు. తన వెంట తిప్పుకున్నాడు. తిరగకూడని ప్రాంతాలకు తిరిగారు, చేయకూడని పనులు చేశారు. ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అనే ధీమలో ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కొంతకాలం పోయిన తర్వాత ఒకరిని భరించడం ఒకరికి కష్టం అయిపోయింది. లోక సంబంధమైన ప్రేమలు కదా ఎక్కువ కాలం నిలవవు. కానీ ఈ పాటికే భార్య భర్తలకు ఏమాత్రం తగ్గకుండా చేయాల్సిన ఘనకార్యాలన్నింటినీ కూడా చేసేశారు. ఇప్పుడు ఆ యవ్వనస్తురాలు తన జీవితంలోకి రాబోతున్న వ్యక్తి పట్ల అన్యాయస్తురాలుగానే ఉంది కదా. ఆ యవ్వనస్తుడు కూడా తన జీవితంలోకి రాబోతున్న వ్యక్తి పట్ల అన్యాయస్తుడిగానే ఉన్నాడు కదా. నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తి నీ దేహం పట్ల దాహం కలిగి ఉండటం కాదు, కానీ నీ ఆత్మ రక్షణ పట్ల కూడా బాధ్యత కలిగి ఉండేలాగా ఉండాలి. నిన్ను ప్రేమించేటువంటి వ్యక్తి వాక్య విరుద్ధమైన జీవితం చేత క్రీస్తులకు విరోధమైనటువంటి స్థితిలో నేను నడిపించేవాడిగా కాదు, కానీ క్రీస్తులకు మరింత సమీపంగా నేను తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా ఉండాలి. అట్లాంటి ప్రేమలు నిలవబడతాయి. అట్లాంటి ప్రేమలు దేవునికి మహిమకరంగాని లోకానికి మాదిరికరంగా